ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుందాం. నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ ఇరు పార్టీ నాయకుల మధ్య కక్ష సాధింపులు ఉంటాయి. మామూలుగా ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. అయితే ఒక పార్టీ అధికారం నుంచి దిగిపోగానే మరో పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా అక్రమ కేసులు పెట్టి లేదా వేధించి ఉంటారో అలాంటి వారిపై మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకులు యథావిధిగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు. ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు మరి వారి పరిస్థితి ఏంటి? వారు కోర్టులకు వెళ్ళలేరు, తగినంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, లాయర్ని పెట్టుకోలేరు. అదే పార్టీలో ప్రధాన నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా వారు కోర్టులకు వెళతారు, లాయర్లను పెట్టుకుంటారు. వారికి అంత స్తోమత ఉంటుంది. మరి మండల స్థాయి నాయకులు ఏం చేయాలి? ఒక్కసారి నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.